నేను పోమన్నది ఎందుకే ఏం లేదని దగ్గర చేతులు పెడతాను. ఈ పెద్ద వదినట కూలోళ్ళకు చెప్పిందట అన్న బిడ్డ సంబంధం ఎత్తిపోయిందని చెప్పి. అవ్వకు తెలుసు ఆ బిడ్డ లేచిపోయిందని అవ్వకు తెలుసు, ఫోన్లు మెసేజ్ చేసింది అన్ని తెలుసు అని చెప్పిందట కూలోళ్ళకు. గట్లే చెప్తుంది ఇవే తప్పు కదా. మన ఫోన్ని మనం బయట పెట్టుకుంటాం బిడ్డ. ఏంది రసమతావా నేనేం చెప్పినట్రా? ఏం లేదు వదినే. నేనేం లేదంటానే వేంద్ర, నీకేమో చెప్పింది. ఇక నేను ఆడికి అనుకున్నా నువ్వు పోయేటప్పుడు ఎన్నో చెప్తుందానిగా. ఆమె ఏం చెప్పింది? ఆమె ఏం చెప్పలే నాకు. ఏమో రా, నన్ను నవ్వులు పోసుకుంటా ఏమైనా నన్ను అంటేనే అట్లా చెప్తాళ్ళు. ఏమన్నా వదిన ఇప్పుడు ఎందుకు అట్లా చెప్తాను? నువ్వు పండగప్పుడు ఎందుకు లోళ్ళు? ఇప్పుడు సపడే కూకో. నువ్వు చూస్తాను కదా చిన్నప్పటి నేను ఎప్పుడన్నా అన్నా అనరా? అరే ఇప్పుడు నేను ఏమన్నా మేము నువ్వు అంటావా అక్క గట్ల? నువ్వే అన్నావా నన్ను గట్ల? నా పిల్లల కంచెలు ఒక్క మాట అనలే నన్ను. నువ్వు అంటావా? నా బిడ్డ పోయినప్పుడు కూడా అనలే మొన్న. అగో చూస్తారా కాసోటి కారెడ్డాలు మాట్లాడుతుంది కావ్య. ఇప్పుడు ఒకళ్ళు పెంచుకుంటారే నీ లొల్లులు. కారెడ్డం ఎక్కడిదక్క? నేనేమంటాను ఆమెను? నేనేమంటలేను. నాకు అసలు మంచిగా లేదు. దాని బాధ ఊరుకోరా. అదే దాంట్లో బాధ నాకు లేదా?